రైతులెవరూ అధైర్యపడవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అక్కం స్వామి పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని స్థానిక గెస్ట్ హౌస్ వద్ద సీఎం వ్యవసాయ శాఖ మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతుందన్నారు. రానున్న రోజుల్లో రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నిధులను సమకూరుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు సిలివేరి రామరెడ్డి, నిరంజన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, కొండల్ రెడ్డి, రవీందర్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. రైతు భరోసా నిధులను నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రైతులకు నిధులు మంజూరు చేయడం జరిగింది. దీనికి సంతోషం వ్యక్తం చేస్తూ తొగుట మండలంలో దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు తొగుట మండలంలో కార్యకర్తలు రైతుల సమక్షంలో ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ఆనందోత్సవంలో రైతులందరూ వానాకాలం పంటకు సంబంధించినటువంటి పెట్టుబడిని చేసినందుకు తొగుట పక్షాన మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేయడం జరుగుతుంది. వారందరికీ తొగుట మండల పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రైతులు ఎవరు అధైర్యపడవద్దు. వర్షాకాలానికి సంబంధించినటువంటి సన్న వడ్లను కూడా 500 బోనస్ తోటి కొనుగోలు చేసి ప్రతి రైతును ఆదుకునేటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.